99 టీవీ వార్ డిబేట్కి స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్, నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎంజీ రావు గారు, ఇంటర్నేషనల్ పొలిటికల్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. మరి ఈ రోజుతో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం 20వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో 20 రోజుల్లోకి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రవేశించిన నేపథ్యంలో గత 24 గంటలుగా కూడా యుద్ధం కొంత తారాస్థాయికి చేరుకున్నట్టు తెలుస్తోంది. సో దీంట్లో మరి తాజా యుద్ధ పరిస్థితి ఎలా ఉంది? ఎంజీ రావు గారు నమస్తే. 20 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ 3 దేశాలకు సంబంధించిన అంశంలో ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా ఇరాన్పై దాడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. సో ఓవరాల్గా ఇప్పుడు 24 గంటలుగా కూడా కొంత యుద్ధ తీవ్రత పెరిగినట్టుంది. తాజా యుద్ధ పరిస్థితి ఎలా ఉంది? యుఎస్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఫిబ్రవరి 28న మొదలైన తర్వాత ఇప్పటి వరకు 20 రోజులుగా కొనసాగుతుంది. అంటే 20వ రోజున గత 24 గంటల్లో ఈ యుద్ధ పరిణామాన్ని, యుద్ధ క్షేత్రాన్ని మనం పరిశీలించినట్లయితే యుద్ధం తారాస్థాయికి చేరిగిపోయింది. అంటే ఆ వినాశనం అనేది తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇటు ఇజ్రాయెల్ ఒక వ్యూహాత్మకంగా ఇరాన్ని బలహీనపరుస్తున్నాయి అన్నమాట. ముఖ్యంగా దాని శక్తి ఎక్కడుందో దాన్ని కేంద్రీకరిస్తున్నాయి. ఇరాన్ కూడా దానికి ప్రతీకారంగా చాలా 20 రోజులతో పోలిస్తే చాలా తీవ్ర స్థాయిలో అది ప్రతిస్పందించడం ఈ 24 గంటల్లో మనకి యుద్ధ పరిణామాలు మనకు అర్థమైపోతుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అటాక్, ఇరాన్ మీద జరిపిన అటాక్ని మనం ముందుగా పరిశీలించాలి. ఎందుకంటే ఇరాన్లో ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ బావి ఒకటి ఉంటుందండి. అంటే వరల్డ్స్ లార్జెస్ట్ గ్యాస్ ఫీల్డ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇరాను, ఖతారు సంయుక్తంగా ఈ యొక్క పర్షియన్ గల్ఫ్లో ఉంటుందన్నమాట. దాని పేరే సౌత్ పార్స్ లేదా డోమ్ గ్యాస్ ఫీల్డ్ అంటారు. ఈ సౌత్ పార్స్ మీద ఇజ్రాయిలీ వైమానిక దళం అటాక్ చేయడం ఈ యొక్క మొత్తం ఇజ్రాయిలు ఇరాన్ యుద్ధంలోనే అతి వినాశకరమైన యుద్ధ పరిణామంగా మనం చెప్పవచ్చు. ఈ సౌత్ పార్స్ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ గ్యాస్ ఫీల్డ్ అనమాట. ఇది చాలా పెద్దదంటే 18 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్స్ ఉంటుంది. అంటే ప్రపంచానికి కావలసిన సప్లైలో 40% ఈ ఒక్క గ్యాస్ బావులోంచి వెళ్తుంది. దీన్ని ఇజ్రాయెల్ అటాక్ చేయడం, అమెరికాకి తెలియకుండానే ఇది ఇజ్రాయెల్ అటాక్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ట్రంప్ దీని మీద కోపం వ్యక్తం చేయడం కూడా మనకి 24 గంటల్లో తెలుస్తుంది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ కూడా అది ముందే హెచ్చరించింది. 2 గంటలకు ముందే చెప్పింది, మేము 2-3 గంటల్లో మీ గ్యాస్ బావుల మీద అటాక్ చేయబోతున్నాం, మీ రిఫైనరీస్, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ మీద అటాక్ చేయబోతున్నాం, దయచేసి అందులో ఉన్న కార్మికులు బయటకు పోండి అని చెప్పింది. దాని ప్రకారమే ఇరాన్ చెప్పిన టైంకే అది కూడా అటాక్ చేసింది. ముఖ్యంగా సౌదీ అరేబియాలోని రిఫైనరీస్, గ్యాస్ ఫీల్డ్స్, ఈ యొక్క ఖతార్ మీద కూడా అటాక్ చేసిందండి. బహ్రెయిన్, ఒమన్, కువైట్, ఇరాక్ ఈ దేశాలు అంటే జీసీసీ, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటాం, ఈ సున్నీ నేషన్, వీటి మీద దాడి చేయడం, ముఖ్యంగా రిఫైనరీస్, గ్యాస్లని అది కూడా దాడి చేసింది. ఇప్పటి వరకు అంత దాడి చేయలేదు ఇరాన్ కూడా. ఎందుకంటే ఇరాన్ సౌత్ పార్స్ అంటే ఇరాన్ యొక్క అది గుండెకాయ అనమాట. ఇరాన్ యొక్క గ్యాస్ ఆయిల్కి అది ఒక హార్ట్ అనమాట. అలాంటి దాన్ని ఇజ్రాయెల్ అటాక్ చేయడం వెనకాల చాలా వ్యూహం ఉంది. అందుకని ఇరాన్ కూడా అదే ప్రతిస్పందించి అదే స్థాయిలో దాడి చేయడం. ఈరోజు ప్రపంచంలో వెంటనే బ్యారెల్ రేటు 109 బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ 109కి ఒకేసారి $6 పెరిగిపోయిందండి ఆ ఒక్క గ్యాస్ ఫీల్డ్. దట్ ఈస్ వాట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది సౌత్ పార్స్ అనమాట. అంటే యుద్ధం ఎంత వినాశనానికి వెళ్తుందో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. మహాభారత యుద్ధంలో మొదటి రోజు మొదలు పెట్టినప్పుడు కరెక్ట్గా సూర్యాస్తమయానికి వాళ్ళు యుద్ధాన్ని ఆపేస్తారు, అందరూ రూల్స్ ఫాలో అవుతారు, చక్కగా ఉంటుంది. కానీ యుద్ధం వెళ్లే ముందు 10వ రోజు, 9వ రోజు వచ్చేటప్పటికి చాలా ఘోరంగా ఉంటుంది. ఇక 18వ రోజు ముగిసేటప్పటికి ఈ అశ్వత్థామేళ్ళు ఉన్న వాళ్ళని, పడుకున్న వాళ్ళని కూడా చంపేస్తాడనమాట. ఈ రాత్రులు కూడా జరిగిపోతాయి, ఎవడో రూల్స్ ఫాలో అవడు, వెనకాల పొడి చేసుకోవడాలు ఇవన్నీ ఉంటుంది. ఈ యుద్ధం చూడండి, 20 రోజు ప్రవేశించేటప్పటికి యుద్ధానికి వెళ్ళకూడదని చెప్తారన్నమాట. యుద్ధంలోకి వెళితే అక్కడ ఏంటంటే మానవత్వాలు ఉండవు, పశుత్వం ఉంటుంది, పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తారని చెప్తుందనమాట. ఇది న్యాచురల్ రీసోర్సెస్, ప్రపంచం అంతా వినాశనం, గ్యాస్ రేటు పెరుగుతుంటే ఇజ్రాయెల్ వచ్చి గ్యాస్ బావి మీద దాడి చేయడం, ఇది వెంటనే ట్రంప్ కూడా దీన్ని ప్రతిస్పందించడం జరిగింది. ఇలాంటి అటాక్ ఇంకోసారి జరగకుండా చూస్తా, మీరు అటాక్ చేయొద్దని ఇరాన్ని రిక్వెస్ట్ చేశాడంటే అది ఎంతటి దారుణమైన పరిస్థితితో చూడండి. అంటే ట్రంప్ మీద ప్రెజర్ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తా, యుఎస్ ఈజ్ ఆల్వేస్ ఏ రెస్పాన్సిబుల్ కంట్రీ. అది ప్రపంచ సూపర్ పవర్, అదేం పిచ్చిగా వ్యవహరించడానికి ఉండదు, దానికి బాధ్యతలు ఉన్నాయి. ఇటు ఇరాన్కి బాధ్యత ఉండదు, ఇజ్రాయెల్కి అసలు బాధ్యత ఉండదు. కానీ అమెరికాకు ఒక బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వరల్డ్ ఈ చట్టాన్ని అంతా పెట్టింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కాబట్టి ట్రంప్ పిచ్చోడైనా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద ఒత్తిడి ఉంది కాబట్టి లేదు అని చెప్తున్నాడు ఆయన.
ఇదంతా ఒకటైతే ఇంకో పక్కన ఏం జరిగిందంటే ఇరాన్లోని బుషేహార్ అణుక్షేత్రం అణు రియాక్టర్ మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బాంబర్స్ వెళ్ళి అటాక్ చేయడం. ఈ బుషేహార్ అనేది పర్షియన్ గల్ఫ్ తీరం దగ్గరలో ఉంటుందండి ఈ సిటీ. ఈ బుషేహార్ అణు రియాక్టర్కి దగ్గరలోనే రష్యా యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది. అందులో 450 రష్యన్స్ పనిచేస్తారు. అందువల్ల బుషేహార్ మీద ఈ పేలుడు ప్రభావం రష్యా మీద ఉంటుందని రష్యా కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరిగిందనమాట. అంటే అణు క్షేత్రాన్ని కూడా అది పేల్చడం జరిగింది. కానీ అక్కడ రేడియేషన్ లేదు అని ఇరాన్ చెప్తుంది, రేడియేషన్ లేదని ఈ చెప్తున్నాయి. కానీ అక్కడ రేడియేషన్ లేదని ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ఇరాన్ చెప్తే ప్రజలు భయపడతారు, వీళ్ళు చెప్తేనేమో అంతర్జాతీయ సమాజం ఒప్పుకోదు. కాబట్టి వాళ్ళు మనకు బయటకు చెప్పేది వేరు. ఒక అణుక్షేత్రం మీద ఎప్పుడైనా దాడి జరిగితే అక్కడ మోడరేట్స్ అని, మోడరేటింగ్గా అక్కడ ఉంచే భారజలం అని, వేరే యురేనియం అని, ఈ యొక్క ఏదో ఒకటి లీకేజ్ అవుతుందన్నమాట. కంపల్సరీ అక్కడ రేడియేషన్ ప్రభావం అనేది ఎక్కువ అయిపోయి ఉంటుంది. కాబట్టి అణుక్షేత్రం మీద దాడి అంటే అది చాలా విపత్కర పరిస్థితికి వెళ్ళిందని చెప్పొచ్చు. ఇది ఒకటి. దీంతో పాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ యొక్క వందలాది విమానాలు ఈ ఇరాన్ మీద ఇంకా ఎక్కువగా మొత్తం ఆ 16,52,000 చదరపు కిలోమీటర్లు మనం ఆ అటాక్ చూడొచ్చు. దీంతో పాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ పర్షియన్ గల్ఫ్లో హర్మూజ్ స్ట్రైట్ దగ్గరలో, హర్మూజ్ స్ట్రైట్లో ఉండే కెష్మ్ అనే ఒక ఐలాండ్ 1442 చదరపు కిలోమీటర్లు ఉండే ఒక ఐలాండ్ని అటాక్ చేయడం అనేది ఈ యుద్ధంలో ఒక పెద్ద వ్యూహాత్మకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కెష్మ్లోనే ఈ యొక్క ఇరాన్ యొక్క సీక్రెట్ మిసైల్, సీక్రెట్ డ్రోన్లు యొక్క అండర్ గ్రౌండ్ ఉందండి. అందులో అది ఒక యాన్సెంట్ పీరియడ్ నుంచి వచ్చే ఒక ఐలాండ్ అనమాట, ఒక దీవి. ఆ దీవిలో ఎప్పటి నుంచి కూడా హిస్టారికల్గా ఉంటుంది. ఆ దీవి మీద అటాక్ చేయడం అంటే హర్మూజ్ స్ట్రైట్ కోసం, హర్మూజ్ స్ట్రైట్ క్లీన్ చేయడానికి యుఎస్ ఫోర్సెస్ రంగంలోకి వస్తున్నాయి అని చెప్పడానికి మొదటి బెట. అంతకుముందు కార్గ్ ఐలాండ్, ఇప్పుడు కెష్మ్ ఐలాండ్, వీటి మీద మెరైన్స్ అక్కడ మోహరించడం. తర్వాత సౌత్ కొరియా నుంచి ఒక ట్రిపోలి అనే ఒక యాంపీబిఎస్ షిప్ అనమాట. అది అంటే జలం మీద, భూమి మీద కూడా పయనించగలిగింది. ఆ షిప్ ఇక్కడికి వస్తుంది మెరైన్స్తో కూడి, అంటే గామ్ ఏరియా నుంచి. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అక్కడ హర్మూజ్ స్ట్రైట్ని క్లీన్ చేయడానికి, హర్మూజ్ స్ట్రైట్ ముట్టడికి ఇక్కడ అటాక్కి సిద్ధపడుతుంది అనేది ఈ గత 24 గంటల యుద్ధం చూస్తే మనకు అర్థమవుతుంది. తర్వాత ఏంటంటే ఈ ఇరాన్ ఈ గ్యాస్ బావుల మీద దాడితో పాటు ఈ ప్రిన్స్ సుల్తాన్ అని సౌదీ అరేబియాలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక బేస్ని అటాక్ చేయడం మనం చూసుకోవచ్చు. తర్వాత రియాద్ మీద, అబుదాబి, యుఏఈ, అదే యుఏఈలోని దుబాయ్, షార్జా, ఈ సిటీస్ని అటాక్ చేయడం. తర్వాత మస్కట్ను కూడా అటాక్ చేయడం, ఒమన్ రాజధాని. ఇక్కడ సుదీర్ఘంగా మనం చెప్పవచ్చు 24 గంటల యుద్ధం. అంటే ఈ 24 గంటల్లో ఇరాన్ ఏంటంటే తన అమ్ములు పోదులోనే ఒక నూతన అస్త్రాన్ని బయటికి తీయడం జరిగింది. అదేంటంటే ఖదర్ అనే మిసైల్ ఒకటి బయటికి తీసింది. తర్వాత ఈ యొక్క ఖర్రమ్ షాహర్ 4 అనేవి ఇజ్రాయెల్ మీద ఉపయోగించడం జరిగింది. ఇజ్రాయెల్ ఏంటంటే యాజ్ యూజువల్గా టెహరాన్ మీద అటాక్ చేస్తుంది, తర్వాత లెబనాన్ క్యాపిటల్ బీరూట్ మీద అటాక్ చేస్తుంది. అంటే ఇజ్రాయెల్ ఏంటంటే అది దాని వ్యూహాది అమలు జరిపిపోతుంది. యుఎస్ ఏంటంటే ఒక వ్యూహాత్మకంగా ఈ యుద్ధంలో ఈ హర్మూజ్ స్ట్రైట్ అనే కేంద్రంగా ఇక్కడ వెళుతుందనమాట. ఇక గత 24 గంటల్లో ఈ యుద్ధం, 20 రోజు యుద్ధంలో అతి పెద్ద పరిణామం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చెందిన యుఎస్ఎస్ గెరార్డ్ R-4 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరు యుద్ధం నుంచి పలాయనం చిత్తగించడం. ఎందుకంటే రెడ్ సీ దగ్గర ఉన్న ఇది ఇప్పుడు ఈ సూయజ్ కెనాల్ దాటి గ్రీస్ దాటి మెడిటరేనియన్ ఓషన్లోకి ఎంటర్ అయిపోయింది. అంటే యుద్ధం నుంచి బయటికి వెళ్తుంది. ఎందుకంటే అక్కడ ఒక 30 గంటల పాటు ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. 30 గంటల పాటు ఫైర్ యాక్సిడెంట్ అంటే అది కంపల్సరీ అది ఏంటంటే ఒక మిసైల్ అటాక్ అయ్యే ఉంటుంది. కాబట్టి ఇరాన్ అటాక్ చేసింది దీన్ని గెరార్డ్ R-4 అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఈ విధంగా ఈ యొక్క ఫిబ్రవరి 28 మొదలైన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఆర్ఎల్సో రోరింగ్ లయన్ అని ఇజ్రాయెల్ అమెరికా ఆపరేషన్స్ ఉంటే, ఇటు ఇరాన్ ప్రతిఘటించే యొక్క ట్రూ ప్రామిస్ 4 అనేవి సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. రోజు రోజుకి ఈ ఎస్కలేట్ అవుతున్నాయి అనమాట, ఎక్కడ తగ్గడం లేదు. దీంతో పాటు బ్యాక్గ్రౌండ్లో డిస్కషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి 20 రోజులు. ఈ యొక్క డిస్కషన్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, రష్యా, అదేవిధంగా కొన్ని యూరోపియన్ నేషన్స్ ఈ డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇటు ఇరానియన్ ప్రతినిధులు అంటే విదేశాంగ శాఖ మంత్రి కాదండి, ట్రాక్ టు డిప్లొమసీలో ఉండే అనఫీషియల్స్ కొంతమంది పాల్గొంటారు. ఈ దేశాల తరపున డిస్కషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ట్రంప్ మాత్రం యుద్ధంలోంచి వచ్చేలాగా లేడు, ఇరాన్ అసలు వచ్చేలా లేదు. కాబట్టి ఈ ట్రంప్ చెప్తున్నాడు 20 రోజులు, మనకి 24 గంటలు చెప్తున్నాడు, ఒకవేళ మేము అటాక్ చేయడం మానేసిన ఇరాన్ మాత్రం అటాక్ చేస్తూనే ఉంటుంది, కాబట్టి నేను యుద్ధంలోంచి రాలేను అంటే ఒక రకంగా ట్రంప్ చెప్తున్నాడు, నేను ట్రాప్లో ఇరుక్కున్నా, నో ఎగ్జిట్,
యుద్ధంలో ఎంటర్ అయ్యా పద్మవ్యూహంలోకి బయటికి రావడం కుదరదు, సావో బతుకో అక్కడ అన్నట్టు ట్రంప్ మాటల్లో మనకు తెలిసిపోతుంది. ఇరాన్ ఏమంటుందంటే వాళ్ళు అబ్బాస్ అరాక్చి ఆయన ఏమంటున్నాడు, తర్వాత ఖమేనీ కూడా మనకు అనేది ఒకటే. వాళ్ళ మాటల్లో మనకు అంతరార్థం ఏంటంటే మా మీద దాడికి వచ్చారు కాబట్టి ఇంకొకసారి శత్రువు ఎప్పుడూ మాతో మీద అటాక్ చేయకుండా ఉండే విధంగా మేము సమాధానం చెప్తాం, మేము లెసన్ ఇస్తాం, ఆ విధంగా మా దాడి ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలే ప్రసక్తి లేదని చెప్తున్నారు. తర్వాత ఇరానియన్ ఇంటెలిజెన్స్ మినిస్టర్ కూడా ఒకళ్ళు చనిపోయారని తెలుస్తుంది, అది ఇరాన్ కూడా కన్ఫామ్ చేసేసింది. అంటే 19వ రోజు లారీజాని, అదేవిధంగా రెజా సల్మాని అంటే బసీద్ ఫోర్సెస్ ఐఆర్జీసీ ఫోర్సెస్ కమాండర్ చనిపోవడం చాలా పెద్ద లోటు అనమాట. అది ఖైమనీ ఆయతుల్లా అలీ ఖైమనీ మరణం తర్వాత ఇప్పుడు ఇంటెలిజెన్స్ మినిస్టర్ కూడా చనిపోయాడు. అంటే ఇజ్రాయెల్ టాప్ లీడర్షిప్ని ఎలిమినేట్ చేస్తుంది. అంటే ఐఆర్జీసీ కమాండర్లు కానీ అక్కడ న్యూక్లియర్ సైంటిస్టులు ఎవ్వరూ కూడా లేకుండా చేసే విధంగా ట్రై చేస్తుంది. కానీ ఇరాన్లో ఏంటంటే మా దగ్గర ఒక సిస్టమ్ ఉంది, ఒక వ్యవస్థ ఉంది, ఒక ఇస్లామిక్ వ్యవస్థ ఉంది, 9 కోట్ల మంది ఉన్నారని ఆల్రెడీ మాట్లాడేసింది. కాబట్టి లారీజానీని తర్వాత బసిత్ ఫోర్సెస్ కమాండర్ని వెంటనే వాళ్ళు రిప్లేస్ చేయడం జరిగిపోయిందనమాట. కాబట్టి యాజ్ యూజువల్గా యుద్ధం జరిగిపోతుంది. అంటే ఎంతమంది లీడర్షిప్ పోయినా ఇరాన్ మేము యుద్ధంలోంచి వెళ్ళం, మేము ఆల్రెడీ మా అరేంజ్మెంట్స్ మాకు ఉన్నాయి అని ఒక షాడో యుద్ధ వ్యూహ నిపుణులు అనేవాళ్ళు ఎక్కడో ఉన్నారు. కాబట్టి ఆ యుద్ధం దిగ్విజయంగా జరుగుతుందని తెలుస్తుంది. ఇప్పుడు 20 రోజు యుద్ధం అనేది ఇప్పుడు అంత గ్యాస్ ఇద్దరు అసెట్ చేసుకుంటున్నారు. అంటే ఇరాన్ బలమైంది ఒక గ్యాసు, అదేవిధంగా ఆయిల్ అసెట్స్, న్యూక్లియర్ వీటన్నిటిని కొట్టడం అనేది చేస్తుంది. కానీ కొన్ని రోజుల్లో మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన మెరైన్స్ ద్వారా ఈ హర్ముజ్ స్ట్రైట్ మీద అతిపెద్ద ముట్టడికి ప్రిపేర్ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఐఆర్జీసీ కూడా ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మెరైన్స్, స్పెషల్ ఫోర్సెస్, ఈ డెల్టా ఫోర్సెస్ ఇంకా ఎటువంటి ఆయుధాలు పట్టుకొచ్చినా వాళ్ళ రెసిస్ట్ చేసేటట్టు మేము చూస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇరాన్లో పరిస్థితి ఎలా ఉంటే ఇరాన్లో లారీజానికి సపోర్ట్గా లక్షలాది మంది పీపుల్ రోడ్డు మీదకి రావడం. అంటే ఇరాన్లో అమెరికా అటాక్ చేసిన తర్వాత ఇరాన్లో పీపులే ఇరాన్ గవర్నమెంట్ని పడగొట్టేస్తారు, ఇస్లామిక్ గవర్నమెంట్ అనుకున్నది ఈరోజు హోప్లెస్ అనమాట. అది ఫెయిల్ అయిపోయింది. ఇరానియన్స్ అందరూ కూడా ఇప్పుడు ఖైమనీ అంత్యక్రియల్లో చూసాం, లారీజానీ అంత్యక్రియల్లో చూసాం, ఖైమనీ ప్రమాణ స్వీకారం అప్పుడు చూసాం. అంటే ఇరాన్లో ఐక్యత ఉంది. కాబట్టి ఇరాన్ అంతా శత్రు దేశానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. అది ఇరాన్ బలం అనమాట. ఎప్పుడు కూడా ఒక దేశంతో యుద్ధం చేస్తున్నారంటే వేరే దేశంతో ఆ ప్రజల సపోర్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈరోజు ఇరాన్కున్న బలం ఏంటంటే ప్రజలు ఐక్యంగా ఆ గవర్నమెంట్ వెనకాల నిలబడ్డం. అది అమెరికా ఊహించి ఇజ్రాయెల్ కూడా ఊహించలేదనమాట మొట్టమొదటిగా. ఇదంతా ఒక పక్కన ఉంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అక్కడ ఏంటంటే ట్రంప్కి వ్యతిరేకంగా యుద్ధానికి ఈవెన్ అపోజిషన్ పార్టీ, రూలింగ్ పార్టీ కూడా ఈ రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ కూడా వ్యతిరేకించడం అనేది పెద్ద కీలక పరిణామం అనమాట. ముఖ్యంగా యుఎస్ సెనెట్ ఇక్కడ యుఎస్ అఫీషియల్స్, గవర్నమెంట్ అఫీషియల్స్, ముఖ్యంగా తులసి గబ్బార్డ్ ఇది ఇంటెలిజెన్స్ చీఫ్, అదేవిధంగా వేరే అఫీషియల్స్ని అక్కడ విచారిస్తున్నారు. అంటే ఏంటి, ట్రంప్కి వ్యతిరేకత ఉంది కానీ ఇరాన్లో పబ్లిక్ సపోర్ట్ ఉంది. ఇది ఎప్పుడు కూడా యుద్ధాన్ని నిర్దేశిస్తే, ఎప్పుడు యుద్ధాన్ని నిర్దేశించే ఫ్యాక్టర్స్ ఏంటంటే ఆ యొక్క దేశంలో ఆ యుద్ధం చేసే సైనికులకి, యుద్ధం చేసే నాయకులకి ప్రజల సపోర్ట్ ఉందా లేదా అనేది ఒకటి. తర్వాత వ్యూహం ఎంత బాగుంది. అంతేకాని ఇట్స్ నాట్ ఏ బ్రూట్ ఫోర్స్ ఎప్పుడూ కూడా యుద్ధాన్ని ఫలితాన్ని శాసించదు. ఇప్పుడు దీని పరంగా చూస్తే ఇటు ఇరాన్, ఇటు అమెరికా, ఇజ్రాయెల్ అనేవి కూడా సమ ఉజ్జీవులుగా పోరాడుతున్నాయి. ఇప్పటికీ పైసే ఎవరిది అంటే ఇరాన్దే. ఎందుకంటే హర్ముజ్ స్ట్రైట్ తన గుప్పిట్లో పెట్టుకుంది కాబట్టి. హర్ముజ్ స్ట్రైట్ ఒకే ఒక్క దాని వల్ల ఇరాన్కి పై చేయి అని చెప్పొచ్చు. రెండోది ఏంటంటే ఎంత లీడర్షిప్ కోల్పోయినా, ఎంత ఎయిర్ సుపీరియారిటీ లేకుండా పోయినా, ఎంత తీవ్రమైన నష్టం వచ్చినా దాని ప్రతిఘటన శక్తి మాత్రం అప్రతిహాతంగా ఉంటుంది. అంటే అద్భుతమైన ప్రతిఘటన శక్తి అనమాట. విలవిలలాడిపోతున్న జీసీసీ కంట్రీసు, అదేవిధంగా సౌదీ అరేబియా, బహ్రైన్, ఖతారు, ఒమన్, తర్వాత వీటితో పాటు యుఎస్, ఈవెన్ ఇజ్రాయెల్ విలవిలలాడిపోతుంది. ఇజ్రాయెల్ యొక్క డోము, ఐరన్ డోమ్ అనేది పూర్తిగా విచ్ఛిన్నం అయిపోయినట్టు మనకు తెలుస్తుంది. బంకర్ బ్లస్టర్ బాంబులతో పాటు అక్కడ యొక్క ఫత్తా, అదేవిధంగా ఖదరు, ఖైబర్ షేకెన్, ఖుర్రం షాహర్ 4 మిసైల్స్ అయితే ఇజ్రాయెల్లో ప్రతి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను అది ఛేదించినట్టు అక్కడ కనపడుతుంది. కాబట్టి ఈ యుద్ధం 20 రోజుకి తారాస్థాయికి ఇప్పుడు తగ్గే పరిస్థితి ఎక్కడా మనకి ఇక్కడ కనపడడం.